క్రీస్తు రూపేణ ఈ భూలోకంలో జన్మించినారు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మానవుడు పాపమును బట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే ఈ నరకము నుండి తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభు భూలోకంలో నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టినాడు. నిజంగా మానవుడు చేతుల ద్వారా చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినాయి. మానవుడు కాళ్ళ ద్వారా నడిచి చేసిన పాపానికి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. మానవుడు తలంపుల ద్వారా ఊహ ద్వారా చేసిన పాపానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నిజంగా ప్రక్క ద్వారా చేసిన పాపానికి ఆయన ప్రక్కన బల్లెపోటు పొడవబడింది. కారణం మనము చేసింది పాపం, మన స్థానంలో ప్రాణమిచ్చింది యేసు క్రీస్తు ప్రభు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ప్రియులారా, ప్రపంచ చరిత్రను కేవలం యేసు క్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. నిజంగా ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి ప్రవేశింపలేరు. యేసు ప్రభువుని అంగీకరించాలంటే ఏం చేయాలంటే ఉన్న చోటనే, ఉదాహరణకు మనం ఉన్న చోటికి గాలి ఎట్లా వస్తుంది? అయ్యో నాకు గాలి కనపడట్లేదు, నేను గాలి పీలుస్తానంటే గాలి కనపడాలంటే చచ్చిపోతాం. పిల్లలు నేను చెప్పే మాట, ఉన్న చోటనే యేసు ప్రభువా నేను పాపిని అంటే యేసు ప్రభు వారిని పాపాన్ని క్షమిస్తారు. యేసయ్యా నువ్వు నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టినావు, నా కొరకు చనిపోయినావు, సమాధి చేయబడి తిరిగి లేచినావు, అయ్యా నన్ను క్షమించండి, నేను పాపాత్ముడని ఒక్క మాట అడిగితే నీకేమిస్తాడంటే పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవ్వరికి గ్యారెంటీ లేదండి. భూలోకంలో నివసిస్తున్న ఎవ్వరికి గ్యారెంటీ లేదు. ఫ్యాన్ కొంటే గ్యారెంటీ ఉంది, మైక్ కొంటే గ్యారెంటీ ఉంది, ఆటో కొంటే గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి మాత్రం గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో ఎవరికి తెలియదు. కాకపోతే యేసు ప్రభువుని అంగీకరించి ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం ఉంది. ఒకవేళ యేసు ప్రభుని నమ్మకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య నరకం ఉంది, ఆరని అగ్నిగుండం ఉంది. పరలోకం కావాలా, పాతాళం కావాలా? ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీ ఇంటి వారును మీరును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెదరు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, అతి స్వల్పంగా ఆయన ఎత్తబడినటువంటి వాక్యానికి మీ ముద్ర వేసి ప్రజల హృదయాల్లో తన కార్యం జరిగించమని ముందుకు వెళ్తుండగా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకుందాం తండ్రి. ఆమేన్. కాట ముందుకు నడిపించండి. పిల్లలారా, చిన్నపిల్లలు మీకు సమీపంలో మందిరంలోనే చిన్నపిల్లలు వాళ్ళ కథలు, పాటలు, యాక్షన్ నేర్చుకుంటా వచ్చారు. వాళ్ళు మీ మధ్యకు వచ్చారు. ఏవైతే నేర్చుకున్నారో ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తారు వాళ్ళు. దయచేసి మీరు ఎవరైనా ఇంట్లో ఉండగానే బయటకు వచ్చి చూడొచ్చు. చిన్నపిల్లలు ఎంత చక్కగా యాక్షన్ చేస్తారో ఇక్కడ యాక్షన్ చేద్దామండి. కొంచెం ముందుకు రండి. నాన్న సాంగ్ హ్యాపీగా అనే సాంగ్ పాడదాం. అందరు యాక్షన్ చేయాలి. మీ బైబిల్స్ అక్క వాళ్ళకి ఇచ్చేసేయండి, టీచర్స్కి ఇచ్చేయండి. సీనియర్స్ కూడా అందరూ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ చేయాలి. హ్యాపీగా బైబిల్స్ ఇచ్చేసేయండి. స్టార్ట్ చేద్దామా పాట? హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా BBS వస్తేనే చాలా హ్యాపీగా BBS వస్తేనే చాలా హ్యాపీగా అందరూ యాక్షన్ చేయాలి. హ్యాపీగా చాలా హ్యాపీగా హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా BBS వస్తేనే చాలా హ్యాపీగా BBS వస్తేనే చాలా హ్యాపీగా మంచి పాటలు పాడి ఆనందిస్తాము.
VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా, VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. మంచి మంచి బొమ్మలకు రంగులు దిద్దాము, VBS స్నేహితులతో కలిసి వస్తాము. మంచి మంచి బొమ్మలతో రంగులు దిద్దడము, VBS స్నేహితులతో కలిసి వస్తాము. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా, హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా, హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా. VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. యాక్షన్ చేయాలి ఒకరు కూడా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. దేవుని వాక్యం ప్రతిదినము కంటక పెడతాము, యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము. దేవుని వాక్యం ప్రతిదినము కంటక పెడతాము, చేయాలి. యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా, హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా.